1972వ సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తారీఖున తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా మంథనిలో శ్రీ పుట్టా రాయలింగ్, శ్రీమతి పుట్టా లింగమ్మ దంపతులకి ఒక పండంటి మగబిడ్డ జన్మించాడు. మంథని మట్టి వాసనతో పుట్టిన మాణిక్యం, తెలంగాణ ముద్దుబిడ్డగా జన్మించిన మణిహారం, అన్నాని పిలిస్తే నేనున్నా అని పలికే మనోడు, సాయం కోరితే స్నేహమందించే మంచోడు, మంచితనానికి ఆయన చిరునామా, మానవత్వం అతని ఫర్మానా. బంగారు తెలంగాణ రథసారథి, చంద్రశేఖరుని ఆశయాలకు బంగారు పుట్ట, కార్యసిద్ధిలో మహాదిట్ట, అతడే మన మధు పుట్ట. గుండెల ధర డప్పుల దరువేస్తూ దగదగ మెరిసే మెరుపున పిడుగై కదిలాడు. పీడిత జన పేద ప్రజల ఆకాంక్షకు వెలుగై జలజలమని జారేటి సాగే జలపాతమై కదిలొస్తున్నాడు చూడు కదిలే సింహం అడుగై. కష్టాలను కడతేర్చే మనలో తానొకడై మంతని ప్రాంతపు ప్రజల గొంతులు తడిపిన నేత. అదిగో అదిగో అదిగదిగో వస్తున్నాడదిగో మన పుట్టమదన్న, నిరుపేదల కండగ సైతం నేనున్నానంటూ. అక్షరాభ్యాసం జరిగాక విద్యాభ్యాసం కోసం మంథని ప్రభుత్వ పాఠశాలలో చేరారు మధు పుట్ట. జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, మరి నాయకుడు పరిమళిస్తూ పుడతాడు, వికసిస్తూ ఎదుగుతాడు. 10వ తరగతి చదువుతున్నప్పుడు స్కూల్ పీపుల్స్ లీడర్గా ఎన్నికవ్వడం ఆయన జీవితంలో నాయకత్వ లక్షణాలకి, ప్రజా జీవనానికి నాంది పలికింది. అలా మొదలైన ఆ ప్రస్థానంలో ఎన్నో అవకాశాలు, ఎన్నో అవరోధాలు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అవరోధాలను అధిగమిస్తూ ముందుకు సాగాడు. లో ఎన్ఎస్యుఐలో చేరి రాష్ట్ర స్థాయిలో అనేక కీలక పదవులు నిర్వహించారు. విద్యార్థి సమస్యల గురించి సమగ్రంగా అధ్యయనం చేశాడు. పరిష్కారాల కోసం సమర్థవంతంగా ప్రయత్నం చేశాడు. ఒకటా రెండా, ఎన్నో సమస్యలు, డిమాండ్లు, పదులా వందలా, ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, వందలా వేల, ఎందరో స్నేహితులు, అభిమానులు. యువనేతగా, యువతకు ప్రతినిధిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మన మధు పుట్ట. మాతృగుణమున్న లీడరు నీవన్న, మా ప్రేమ గల్ల పుట్ట మదన్న. మాతృగుణమున్న లీడరు నీవన్న, లీడరు నీవన్న, మా ప్రేమ గల్ల పుట్ట మదన్న. మాతృగుణమున్న లీడరు నీవన్న, గుణమున్న లీడరు నీవన్న, మా ప్రేమ గల్ల పుట్ట మదన్న. మాతృగుణమున్న లీడరు నీవన్న, గుణమున్న లీడరు నీవన్న, మా ప్రేమ గల్ల పుట్ట మదన్న. మాతృగుణమున్న లీడరు నీవన్న. 1995 నుండి 2001వ సంవత్సరం వరకు యూత్ కాంగ్రెస్ లో అనేక కీలక పదవులను సమర్థవంతంగా నిర్వహించి శభాష్ అనిపించుకున్నాడు. ఇదే సమయంలో 1999 నుండి 2001 వరకు రెడ్డి చెరువు నీటి సంఘం ప్రెసిడెంట్గా బాధ్యతల్ని నీతి నిజాయితీలతో నిర్వర్తించి
మన మదన్న గొప్పోడ్రా భాయ్ అని అనిపించుకున్నాడు. ఎగసే కెరటాల నడుగు కురిసే మేఘాల నడుగు మహిళ మహనీయుడంటే ఎవరని భువనం భాషిస్తోంది, గగనం ఘోషిస్తోంది, అతడే మగ మహారాజు పుట్ట మధువని. ఉరికే పసిపాప నడుగు వనికే తాతయ్య నడుగు మదిలో అభిమానధనుడు ఎవరని నవ్వే బదులొస్తోంది, హృదయం వికసిస్తోంది, అతడే ఇంకెవరు పుట్ట మధు అని. కాలం గడిచింది. మధు అన్న ప్రయాణము సాగింది. ఆలోచనలు పెరిగాయి, ఆశయాలు పెరిగాయి, అనుభవము పెరిగింది, అభిమానులు పెరిగారు. ఇవన్నీ కలిసి అతనిలో బాధ్యతల్ని మరింత పెంచాయి. నేను అన్న పదం కంటే మనం అన్న భావన పెద్దదని, ధనం అనే ఆస్తి కన్నా జనం అనే ఐశ్వర్యం గొప్పదని అనిపించింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అలా అడుగుపెట్టాడు. 2001వ సంవత్సరంలో మంథని మండలం ప్రజా పరిషత్ ప్రెసిడెంటుగా గెలిచి 2006 వరకు మండలాన్ని అభివృద్ధి పరచడానికి అహర్నిశలు కృషి చేశాడు. కృషితో నాస్తి దుర్భిక్షం అని రుజువు చేశాడు. తన హయాంలో మంథని మండలం అంతకు ముందెప్పుడూ చూడని అభివృద్ధిని చూసింది. 2006 నుండి 2011 వరకు జెడ్పీటీసీగా ఎన్నికై మళ్లీ తన స్థాయిలో సేవలందించాడు. 2009వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. గెలవకపోవడం ఓటమి కాదు, తిరిగి గెలవాలనుకోకపోతేనే ఓటమి అని గ్రహించాడు. పదవి కాదు ముఖ్యం, పని చేయటమే ముఖ్యం అని నిర్ణయించుకున్నాడు. ఏదో చెయ్యాలి, ఇంకెంతో చెయ్యాలి అని తపనపడ్డాడు. ఆ తపన అతనితో తపస్సు చేయించింది. ఆ తపస్సు ఫలితమే పుట్టా లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఏప్రిల్ 18, 2010 నాడు తన అమ్మగారి పేరు మీద పుట్టా లింగమ్మ చారిటబుల్ ట్రస్టును ఏర్పరిచాడు. ట్రస్ట్ అంటే నమ్మకం. మధు అన్న ట్రస్ట్ పెట్టిండంటే మంథని జనాల్లో ట్రస్ట్ పెరిగిపోయింది. ప్రజాసేవ బాటలో అన్నో మాయన్న, నువ్వు నడువు గట్టి కదిలినావే పుట్టా మదన్న. ప్రజాసేవ బాటలో అన్నో మాయన్న, నువ్వు నడువు గట్టి కదిలినావే పుట్టా మదన్న. ఉద్యమాల పురిటి గడ్డ వీరవోనమాలు నేర్చి రాజకీయ రంగంలో రాటుదేలినావన్నా. రాజకీయ రంగంలో రాటుదేలినావన్నా. రాజకీయ రంగంలో రాటుదేలినావన్నా. నువ్వు జెండా వట్టి నువ్వు జనంలోన కలిసినావే అన్నో మాయన్న. మా జనం కోస తెలిసినోడే పుట్టా మదన్న. ప్రజాసేవ బాటలో అన్నో మాయన్న, నువ్వు నడుము గట్టి కదిలినావే పుట్టా మదన్న. వాళ్ల నమ్మకాన్ని వమ్ము చెయ్యలేదు, తను నమ్ముకున్న దాన్ని మరచిపోలేదు. పైసలను అస్సలే లెక్క చెయ్యలేదు, పరేషాన్లని పట్టించుకోలేదు. తన లక్ష్యమంతా ఒకటే, సేవ. సేవ చేయడమే పరమావధిగా ముందుకు సాగాడు. గెలవాలనుకోవడం, దానికోసం కృషి చెయ్యడంలోనే సగం గెలుపు ఉందన్న నిజాన్ని యువతకు నేర్పించడానికి ఆటను మించిన బాట ఉంటుందా? క్రీడలతో యువతలో ఐకమత్యం, పట్టుదల పెరుగుతాయి. అందుకే మొదటి ప్రైజ్ ₹1,00,000, రెండవ ప్రైజు ₹50,000గా క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఆదరణ అద్భుతం. ₹1,00,000 మొదటి ప్రైజు, రెండవ ప్రైజు 50,000 నా కుటుంబాలు, నా వర్గాలు తల కిందికేసుకొని ఈ గ్రౌండ్ లో చూస్తున్నటువంటి నా మిత్రులకి తల ఎత్తుకొని విధంగా జీవితంలో స్థిరమైన ఆదాయం కావాలన్నా, ఆదర్శప్రాయంగా జీవించాలన్నా సర్కారు కొలువే సరైన మార్గం అనుకుంటారు ఎవరైనా. ఆ కొలువు రావాలంటే పరీక్ష వ్రాయాలి, పరీక్ష రాయాలంటే శిక్షణ కావాలి, శిక్షణ ఉండాలంటే లక్ష్యాలు ఉండాలి. ఇవాళ రేపు లేనోడు ఉన్నత స్థాయికి చేరాలంటే ఉన్నది అమ్ముకోవాలి, లేదా అప్పుల్లో మునిగిపోవాలి. ఈ పద్ధతి మారాలి, ఎవరో ఒకరు దానిని మార్చాలి. అందుకే
పుట్టా లింగమ్మ ట్రస్ట్ ద్వారా అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విఆర్ఏ, విఆర్ఓ, టీటీసీ పరీక్షలకు ఉచిత శిక్షణా శిబిరాలు నిర్వహించారు. ఎన్నో వేల మంది పేద విద్యార్థులకి ఫీజులకి, పుస్తకాలకి, బట్టలకి ఆర్థిక సాయం చేశారు. చిన్నపిల్లలకి స్కూళ్లల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారిలోని కళాకారులను ప్రోత్సహించారు. విద్యనే కాదు, వైద్యాన్ని కూడా పేదోళ్లకి పేరాసగా మార్చేశారు గత పాలకులు. ట్రస్ట్ ద్వారా చెవిటివారికి హియరింగ్ మిషన్స్ పంపిణీ చేసి వినలేని వాళ్లకి కూడా జై తెలంగాణ అనే నినాదాన్ని వినిపించేలా సాయం చేశారు. శభాష్ అనిపించుకున్నారు మన మధు అన్న. అనేక అంబలి కేంద్రాలు నడిపించారు. నీటి సమస్య ఉన్నచోట ఉచితంగా వాటర్ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేశారు. యువజన సంఘాలతో, ఎన్జీఓలతో, కళా సమాజాలతో కలిసి ఎన్నో జనహిత కార్యక్రమాల్లో కలిసి పనిచేసింది పుట్టా లింగమ్మ ట్రస్ట్. సేవ చేయడం, యువతకి త్రోవ చూపించడం పుట్టా మధుకి వ్యసనాలుగా మారిపోయాయి. నువ్వు జనంలోన కలిసినావే అన్నో మాయన్న, మా జనం కోస తెలిసినోడే పుట్టా మదన్న. ప్రజాసేవ బాటలో అన్నో మాయన్న, నువ్వు నడుము గట్టి కదిలినావే పుట్టా మదన్న. ఆటుపోటులెన్నొచ్చిన గుండెనెదురు పెట్టి నాడు పేద ప్రజల కొరకు అన్న ప్రాణమైన ఇస్తానంటూ, పేద ప్రజల కొరకు అన్న ప్రాణమైన ఇస్తానంటూ, పేద ప్రజల కోసం అన్న ప్రాణమైన ఇస్తానంటూ. నీ పట్టుదలకు ప్రతిరూపమే అన్నో మాయన్న, నీ ధైర్యానికి దండాలే పుట్టా మదన్న. ప్రజాసేవ బాటలో అన్నో మాయన్న, నువ్వు నడుము గట్టి కదిలినావే పుట్టా మదన్న. మంచి చేయడమే కాదు, చెడు జరుగుతుంటే ప్రశ్నించడం, ఎదురు తిరగడం కూడా చాలా ముఖ్యం. మంథని ముత్తారంలో 2 TMC సాగునీటి పథకం శాంక్షన్ అయిన ఆ పథకాన్ని శిలా పలకాలతో సమాధి చేస్తోన్న నీటిపాలక నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాలని, ప్రజాస్వామ్యంలో ఓటరే సారు, గెలిపించిన వాడే అధికారి, ఓటేసిన వాడే సారు, ఓటేసిన వాడే అధికారి అనేది ప్రజలు గమనించే వరకు మా పోరాటం సాగుతుందనే విషయాన్ని గమనించమని కోరుతాం. వాళ్ల శ్రేయస్సు మరచిపోతే ఊరుకోమని హెచ్చరించాలని పాదయాత్ర చేశాడు మధు అన్న. గదిగో పుట్టమదన్నది పాదయాత్ర, ఇదిగిదిగిదిగిదిగిదిగిదిగో మంతని మహాజనుల విజయ యాత్ర. ఎన్ని నాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ పాలనలో అణిగి మణిగి ఉన్న మన ప్రాంత జనం, గోదావరి వరదల కృష్ణమ్మ పొంగుల పుట్టమదన్న వెంట కదులుతుంది. అది చూసి పలిసినోళ్ళ గుండె పగులుతుంది. అదిగో తమ పంటల్లో పచ్చదనాన్ని, తమ ఇళ్లల్లో పచ్చటి తోరణాలను చూడాలని కాళ్లరిగేలా తిరుగుతున్న మధన్నని జనం కళ్లల్లో పెట్టుకుని చూసుకుండ్రు, గుండెల్లో దాచుకుండ్రు. ఆ ప్రజాస్పందనకి అసూయపడ్డారో భయపడ్డారో తెలియదుగాని తమ అధికారాన్నంతా అడ్డుపెట్టుకుని పాదయాత్రను అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నించారు అధికార పక్షం వాళ్లు. కాని జనానికి మాత్రం తమ పక్షమెవరో, తమ ప్రతిపక్షమెవరో మంచిగా అర్థమయ్యింది. అందుకే 2013లో మంథని మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా శ్రీమతి పుట్టా శైలజ గారిని ఎన్నుకొని తమ అభీష్టాన్ని చాటి చెప్పారు. సమాజానికి సేవ చేస్తూనే చారిత్రాత్మక ఉద్యమంలో తమ పాత్రని సమర్థవంతంగా నిర్వర్తించిండ్రు మన మధు అన్న. తెలంగాణాన్ని ఎలుగెత్తి పాడారు. ఆ మహత్తరమైన ఉద్యమం గురించి ఎంత చెప్పినా, ఎంత పొగిడినా, ఎంత వర్ణించినా తక్కువే. రాష్ట్ర సాధన కోసం మధు అన్న చేసిన ఉద్యమం మరువలేనిది. ఆ కళ సాకారమయ్యింది. కోట్ల మంది ఆశయం తీరింది. అమరవీరుల త్యాగాల ఫలితం దక్కింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సంబరాలలో అందరూ మునిగి తేలుతున్నారు. కాని మదన్న మస్తిష్కంలో మాత్రం సంతోషంతో పాటుగా కొన్ని కొత్త ప్రశ్నలు, కొన్ని బాధ్యతలు మెదిలాయి. కోరి తెచ్చుకున్న రాష్ట్రాన్ని కోరుకున్నట్టుగా తీర్చిదిద్దుకోవడం ఎలా? బంగారు తెలంగాణని నిర్మించుకోవడం ఎలా? ఆలోచించాడు, బాగా ఆలోచించాడు. మనం గెలవాలని అనుకునేవాడు రాజకీయ నాయకుడు.
జనం గెలవాలని అనుకునేవాడు ప్రజానాయకుడు. తెలంగాణ ఉద్యమంలో అంతా తానై నడిపించి రాష్ట్రాన్ని సాధించి తెలంగాణలోని ప్రజలందరినీ గెలిపించిన గౌరవనీయులైన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశయాలకి, ఆదర్శాలకి, పట్టుదలకి, కార్యదీక్షతకి, వ్యక్తిత్వానికి, నాయకత్వానికి ఆకర్షితుడై జాగృత కవిత గారి ప్రోత్సాహంతో మార్చి 17, 2014వ తారీఖున టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు మన మధు అన్న. మంతని మట్టి తల్లి, మంతని మట్టి తల్లి, మంతని మట్టి తల్లి ముద్దాడిన బిడ్డడే గుణము సక్కని దమ్మ మల్లె పువ్వమ్మో ముసి ముసి నవ్వుల వాడు పసి మనసు వాడురో పోలా శంకరుడమ్మ పలికి పంక నోడురో రూపు సక్కని వాడు తొలి పొద్దు పొడుపో నుదుట పెట్టిన పట్టు సింధూరో ఎరుపో మంతని మట్టి తల్లి, మంతని మట్టి తల్లి, మంతని మట్టి తల్లి ముద్దాడిన బిడ్డడే గుణము సక్కనిదమ్మ మల్లె పువ్వమ్మో. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్న తెలంగాణ జాతిపిత లాంటి శ్రీ కేసీఆర్ గారు తన సైన్యాన్ని ఎంచుకున్నారు. 2014లో రాష్ట్ర తొలి ఎన్నికలు వచ్చాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మంథని నియోజకవర్గంలో బాంబు లాంటి వ్యక్తిని నిలబెట్టాలని మధు అన్నకు సీటిచ్చారు. మరొక బాంబు లాంటి వ్యక్తి ఈ జిల్లాలో మన పుట్ట మధు మంథని నియోజకవర్గం నుంచి. తెలంగాణ తల్లి ఆశీస్సులతో, జాతిపిత అండదండలతో, పార్టీలో తోటి నాయకుల సహకారంతో, నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలతో ఆ బాంబు పేలింది. కాంగ్రెస్ కోట పటాపంచలైపోయింది. మధు అన్న మంథని ఎమ్మెల్యేగా గెలిచారు. ఎగరేద్దాం మన పుట్టమదన్న ఎత్తుకున్న జెండో జెండా, ఏ ఒక్కరి ఇంటిని కూడా వదిలిపెట్టకుండా. మన పుట్టమదన్న ఎత్తుకున్న జెండో జెండా, ఏ ఒక్కరి ఇంటిని కూడా వదిలిపెట్టకుండా. కనకన మండే కడుపుల మంటై కదులుతున్న జెండో జెండా, కాలే కడుపుల ఆకలి తీర్చామదన్యమనాండా. కనకన మండే కడుపుల మంటై కదులుతున్న జెండో జెండా, కాలే కడుపుల ఆకలి తీర్చామదన్యమనాండా. శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర ఉదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. మధు అన్న దృష్టిలో ఎలక్షన్లో గెలవడమంటే డిగ్రీ పాస్ అవ్వడం కాదు, జస్ట్ ఎంట్రన్స్ పాస్ అవ్వడం. తననెంపిక చేసిన పార్టీ పెద్దకి, తననెంచుకున్న ప్రజా దేవుళ్లకి వాళ్ల నిర్ణయం తప్పు కాదని నిరూపించాలని అనుకున్నాడు. మన ఊరు మన ఎమ్మెల్యే అన్న వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి గ్రామానికి స్వయంగా వెళ్లి వాళ్ల సమస్యలు తెలుసుకున్నాడు, రాసుకున్నాడు. ఇన్నేళ్లుగా అధికారులు కూడా వెళ్లని గ్రామాలకి వెళ్లి ఒక కొత్త వరవడి సృష్టించాడు. భద్రతా సమస్యలుంటాయని కొన్ని గ్రామాలకి వెళ్లడానికి పోలీసులు నిరాకరిస్తే, పాలకులే చిత్తశుద్ధితో ప్రజల పక్షాన ఉంటే అసలీ భద్రత సమస్యేంటి అని చెప్పి తను ప్రజల పక్షాన నిలుస్తానని ఆ గ్రామాలకు కూడా వెళ్లారు. పదరా 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 పద పదరా అన్నది సమయం, చిక్కని చీకటి చెదరా జరగాలిక తప్పదు సమరం. పదరా 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 పద పదరా అన్నది సమయం, చిక్కని చీకటి చెదరా జరగాలిక తప్పదు సమరం. సలసల సలసల మరిగింది యువరక్తం. అన్నీ ఆయనకి పర్వదినాలే. కుల మత పార్టీలకు అతీతంగా అందరూ ఆయన జనాలే. మధు అన్నకి భగవంతుడిచ్చిన బంధువులు, అమ్మగారు,
కీర్తిశేషులు పుట్టా లింగమ్మ గారు, నాన్నగారు కీర్తిశేషులు పుట్టా రాయలింగ్ గారు, ఇక అక్కలు గుర్రాల లక్ష్మి, తుల్సగరి శకుంతల, రాపల్లి సీతక్క, గంగాధర శంకరమ్మ, బండి శశికళ. అన్నలు కీర్తిశేషులు పుట్టా సుధాకర్, పుట్టా సత్యనారాయణ, సతీమణి పుట్టా శైలజ, కొడుకు శ్రీహర్ష్, కూతురు మౌమిత. ఇక ఆయన సంపాదించుకున్న బంధువులు, మనిషిగా పుట్టి మనిషిగానే బతుకుతున్న ప్రతి మనిషి మధు అన్నకి ఆత్మబంధువే. ఒక్క మాటలో చెప్పాలంటే సర్వజన బంధు పుట్టా మధు. జై తెలంగాణ, జై కేసీఆర్.